లోకము గులాబీ తోట, లోకము గులాబీ తోట, మీకై పరచెను ప్రాయపు బాట. లోకము గులాబీ తోట, మీకై పరచెను ప్రాయపు బాట. లోకము గులాబీ తోట, కొమ్మ కొమ్మ కోకోయని అంటే, రెమ్మ రెమ్మ ఆహాయని వింటే. కొమ్మ కొమ్మ కోకోయని అంటే, రెమ్మ రెమ్మ ఆహాయని వింటే. చింత చింత ఒక చెలియే ఉంటే, చింత చింత ఒక చెలియే ఉంటే, చెవిలో గుసగుస మాటే. లోకము గులాబీ తోట, మీకై పరచెను ప్రాయపు బాట. లోకము గులాబీ తోట. ఇది ఏ సినిమాలో తిన్నామని చెప్పగలరండి? ఎన్టీ రామారావు గారు గుర్రం మీద వెళ్తూ గులాబీ తోటని చూస్తూ పాడుతున్నటువంటి పాట. కార్తవరాయని కథ, జగదేకం కథ వచ్చింది కానీ కార్తవరాయని కథ. అంటే ఆ రోజుల్లో మోరల్ వాల్యూస్ అండి, మనం అలా వెళ్ళిపోతూ ఉంటే కూడా పట్టించుకోం. కానీ ఆ డైరెక్టర్కి, ఆ ప్రొడ్యూసర్కి ఆ గులాబీ తోటను చూసేటప్పటికి మనసు స్పందించి దాని మీద కూడా పాట రాశారంటే ఆ రోజుల్లో. అందుకనే పాత పాటలు ఇంటికి మంచివి, కొత్త పాటలు ఒంటికి మంచివి. ఎందుకంటే పాత పాటల్లో మెసేజ్ ఉంది, కొత్త పాటలో సిక్స్ ప్యాక్ ఉంది. మనకు తెలియకంటేనే ఊగుతూ ఉంటాం. అది దట్స్ ది గ్రేట్నెస్ అవర్ ఇండియన్. అది మరి